విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు అని చెప్పారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ. కేసినేని నాని చంద్రబాబు ఆదేశాలు పాటిస్తానంటే మంచిదేగా అని అన్నారు. అటు షర్మిలతో వైసీపీకి నష్టమే అంటున్న బోండా ఉమతో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. విజయవాడలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఇటు వైసీపీ ఇటు టీడీపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఉన్నారు మనతో. సార్, ఫస్ట్ వైసీపీ దగ్గర నుంచి మొదలు పెడితే మల్లాది విష్ణుకి టికెట్ ఇవ్వకుండా వెల్లంపల్లికి టికెట్ ఇచ్చారు. సో వెల్లంపల్లిని కూడా మీరు కామెంట్ చేశారు, అక్కడ చల్లని కాయిన్ ఇక్కడ చెల్లుతుందా అని. సో ఓవరాల్గా మీ ప్రత్యర్థి మారుతున్నారు, సో వ్యూహాలు ఏమైనా మార్చుకుంటున్నారు మీరేమన్నా? అంటే నేను మాట్లాడింది ప్రజల నానుడి. ఒక నియోజకవర్గంలో 2 సార్లు అక్కడ నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసావు, మంత్రిగా పనిచేసావు. నిన్న అక్కడ తీసేసి వేరే వాళ్ళకి టికెట్ ఇస్తూ నిన్ను కంటి తుడుపు కోసం, ఎందుకంటే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడికి టికెట్ తీసేసి ఇంకా ఎవరు దొరుకుతారా అని ఎతికి ఇవాళ పెద్ద బకరా అని నీకు టికెట్ ఇచ్చారు ఎల్లంపల్లి సీను. దాన్ని నువ్వేమీ ప్రెస్టేజ్గా తీసుకోవాక, నువ్వు అక్కడ పోటుగాడివి అయితే నీకు అక్కడే టికెట్ ఇచ్చేవాళ్ళు కదా. నువ్వు పెద్ద బ్రహ్మాండంగా పనిచేస్తుంటే నీ అధినాయకత్వం, నీ జగన్మోహన్ రెడ్డి, నీ పార్టీ అక్కడే టికెట్ ఇచ్చేవాళ్ళు కదా. ఎందుకు ఉలిక్కి పడతావు? ఇవాళ నిన్ను అక్కడ పనికిరాని వాడని టికెట్ తీశారు, మరి ఇక్కడ ఎలా పనికొస్తావు? ఈ నియోజకవర్గంలో ఎందుకు పనికొస్తావు? ఈ నియోజకవర్గంలో నువ్వు ఎప్పుడన్నా కార్పొరేటర్గా అయినా పనిచేసావా? ఈ నియోజకవర్గంలో నీకు సంబంధం ఏంటి? సింగనగర్లో ఎన్ని సందులు ఉన్నాయో తెలుసా? సెంట్రల్ నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు తెలుసా? సెంట్రల్ నియోజకవర్గంలో సామాజిక వర్గ సమీకరణ తెలుసా? ఏం తెలుసు నీకు? కాబట్టే అక్కడ చెల్లని కాసు, ఇక్కడ కూడా చెల్లని కాసే అవుతుంది చెప్తే చెల్లే కాసు కాదు. అంటే వ్యూహాలు ఏమన్నా, అంటే ఇప్పుడు జగన్ ఇక్కడ మల్లాది విష్ణుని కాదని వెల్లంపల్లిని ఇవ్వడం పట్ల అంటే మీ వ్యూహం ఏమైనా చేంజ్ చేసుకుంటున్నారా? అంటే మల్లాది విష్ణు టఫ్ అనుకుంటున్నారా, లేదా వెల్లంపల్లి టఫ్ అనుకుంటున్నారా? మీ రాజకీయ వ్యూహం ఎలా ఉండిపోతుంది? మాకు ఎవరైనా ఒకటేనండి. ఇవాళ ప్రజల్లో 5 సంవత్సరాల నుంచి కరోనా కష్టకాలంలో కూడా ప్రజల్లో ఉంది బోండా ఉమా. సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణునా, వెల్లంపల్లి, లేకపోతే రేపొద్దున కొడాలి నానియా, ఇంకొకళ్ళ అనేది మాకు అనవసరం. మా పార్టీ, మా ఎజెండా, మా స్ట్రాటజీ మాకుంది. నిత్యం ప్రజల్లో ఉన్నాం. పోయినసారి ఎన్నికల్లో కూడా తప్పుడు లెక్కలు ధృవీకరించి వాళ్ళు గెలుపు డిక్లేర్ చేసుకున్నారు. నేను 5 కోట్లతో ఓడిపోయానని భారతదేశంలోనే అత్యంత తక్కువ మెజార్టీతో బోండా ఉమా ఆ రోజు తేడా పడ్డాడు, ఓడిపోయాడని చెప్పి డిక్లేర్ చేశారు. కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారు. కాబట్టి మేము ఏ రోజు ఏ వ్యూహాలు మార్చుకోవాల్సిన ఏ అభ్యర్థి అయినా మాకు ఒకటి. సో సార్, ఇంకొక ప్రత్యర్థి, అంటే మీరు ఎప్పుడు ఆరోపణలు చేస్తున్న కేసినేని నాని వాళ్ళ పొద్దున ఒక ప్రకటన చేశారు సోషల్ మీడియా వేదికగా. నన్ను తిరువూరు కార్యక్రమానికి దూరంగా ఉండమని చెప్పి ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న ఆలపాటి రాజా కానీ, నెట్టెం రఘురామ్ కానీ, అలాగే బందర్కు సంబంధించిన మాజీ ఎంపీ కానీ, వీళ్ళందరూ కూడా కలిపి చెప్పారు, నాకు స్వయంగా వచ్చి చెప్పారు, నన్ను దూరంగా ఉండమంటున్నారు. సో నేను చంద్రబాబు ఆదేశాలు శిరస వహిస్తానని చెప్తున్నారు. సో ఒక ఎంపీని ఇలా దూరంగా పెట్టడం పట్ల స్వయంకృతాపరాధం అనుకుంటున్నారా, లేదా మీ అందరూ కలిసి ఏమన్నా ఇన్ఛార్జిని మార్చమని అడిగారా? ఇప్పుడు మొదటి మాట, నా ప్రత్యర్థి అన్నావు నువ్వు. నా ప్రత్యర్థి కాదు అతను, నా శత్రువు కాదు. అతను తెలుగుదేశం పార్టీ ఎంపీ, నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్లస్ ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే, ఒక పొలిట్ బ్యూరో మెంబరు. అతని మీద గురించి పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అతను శిరోరాజ్యం బాధ్యుడిగా ఉంటానని చెప్పి ఆయన ప్రకటించాడు. ఇంకా అసలు కాంట్రవర్సీ ఏం లేదు దీంట్లో. పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేవాడు, ఇంకా కాంట్రవర్సీ ఉంది? పాటించును అంటే మిగతా వాళ్ళు స్పందించాలి. పాటిస్తాను బాబు అని చెప్పినాక ఇంకేముంటుంది దీంట్లో? కాబట్టి ఒక మంచి బాలుడు అని చెప్పి నేను సర్టిఫికేట్ ఇస్తాను. అంటే పార్టీ మారడం సంగతి పక్కన పెడితే సార్, అంటే ఇప్పుడు ఊహాగానాలు వస్తున్నాయి, ఆయన పార్టీ మారతారు లేదా పక్కన పెడితే ఆయనకి టికెట్ లేదు అని ఆయనే కన్ఫర్మ్ చేశారు. పార్లమెంట్ బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్తున్నారు అని ఆయనే కన్ఫర్మ్ చేశారు. సో మీరు ఎవరైతే కేసినేని నాని మొదటి నుంచి కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీల పైన, సో ఆ ఇన్ఛార్జీలందరూ కలిసి ఖచ్చితంగా మార్చాలి అని కోరుకుంటున్న కేసినేని చిన్ని గారికి అవకాశం వచ్చినట్టేనండి? మేము కూడా ఎవరికి ఇవ్వాలో మేము ఎవరికి చెప్పలేదండి. పార్టీకి అధినాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళకి ప్రతి నియోజకవర్గం మీద ఒక అవగాహన ఉంది. 175 అసెంబ్లీ సెగ్మెంట్స్ మీద ఉంది, పార్లమెంట్ సెగ్మెంట్స్ మీద ఉంది. అందులో విజయవాడ పార్లమెంట్ మీద ప్రత్యేకంగా
అందరి దృష్టి ఉంటుంది. కాబట్టి మేము ఎవరికి ఒకళ్ళకి ఇవ్వమని కోరలా, ఒకళ్ళకి వద్దని కోరలా, ఎవరు కోరలా. నేనైతే ఇన్ఛార్జిగా నేను ఎవరికి వద్దని చెప్పలా, వాళ్ళకి ఇవ్వమని చెప్పలా. ఇప్పుడు ఆయన పార్టీ అధిష్టానం చెప్పింది అని అంటున్నాడు. నాకు తెలీదు ఏం చెప్పిందో. ఆయన చెప్పాడు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. కాబట్టి ఆయన గౌరవిస్తానన్నప్పుడు ఇంక దాని జోలికి వెళ్ళటం, ఆ విషయం మాట్లాడటం వృధా. సో ఫైనల్గా చెప్పండి, 7వ తారీఖు తిరువూరులో సభ జరగబోతుంది, అతిపెద్ద సభ. ఎందుకంటే కంచుకోటగా మీకు ఇప్పుడు దాకా కూడా విజయవాడ పార్లమెంట్ ఉంది. సో తిరిగి పూర్వవైభవం తెప్పించుకోవడానికి మీరు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు దానికోసం? 2 లక్షల మందికి జన సమీకరణ చేస్తున్నాం. 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి తిరువూరులో కదిలిరా అనే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి బహిరంగ సభ సూపర్ డూపర్ హిట్ కాబోతా ఉంది. ఈ రాష్ట్ర రాజకీయ చరిత్ర రేపు రాబోయే 3 నెలల్లో ఎన్నికల్ని ఈ సభలన్నీ 5వ తారీఖు నుంచి, ఇవాళ కనిగిరిలో ఉంది, 5వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు పెట్టే సభలు. ప్రతి సభ మాకు ముఖ్యమే. విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో తిరువూరు సభ మేము మా బ్లడ్ పెడతాం. ఖచ్చితంగా సభని సూపర్ డూపర్ హిట్ అందరం కలిపి కష్టపడి దాన్ని సక్సెస్ చేస్తాం. సార్ చివరిగా ఇంకొక క్వశ్చన్ సార్, నిన్న నుంచి చూస్తున్నారు అన్ని వార్తల్లో కూడా, రాజకీయ ప్రత్యర్థి వైసీపీకి ప్రత్యర్థిగా షర్మిల రంగంలో దిగుతుంది అంటున్నారు. బట్ ఆ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అనేది టీడీపీ నుంచి షర్మిలకి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు కదా. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం పైన మీ ఒపీనియన్ సార్? అంటే ఆమె ఇంతకుముందు తెలంగాణలో పార్టీ పెట్టింది, దాంట్లో తెలంగాణలో విలీనం చేసి అక్కడేదో చేస్తానంది. తర్వాత ఇవాళ నిన్న ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ గారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర పార్టీలో జాయిన్ అయింది. ఇంకా ఆమెకి ఏ బాధ్యతలు చెప్తారో, ఏం చెప్తారో, తెలంగాణలోకి వెళ్ళమంటారా, ఆంధ్రాలోకి వెళ్ళమంటారా, ఇంకా కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వలా. ఇచ్చిన తర్వాత ఆమెకి ఇచ్చినటువంటి బాధ్యతలను బట్టి, తెలంగాణలో ఇచ్చారనుకోండి ఆమెకు బాధ్యతలు, మనకు అనవసరం, మన రాష్ట్రంలో మన రాజకీయాలకి అనవసరం. అదే ఆంధ్రాలో వచ్చిందనుకోండి, ఆంధ్రాలో ఆమెకు ఇచ్చిన బాధ్యతను బట్టి అప్పుడు మేము స్పందిస్తాం. ఖచ్చితంగా మా అబ్జర్వేషన్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఆమెకి కాంగ్రెస్ పార్టీలో ఉంటే అప్పుడు మేము క్లోజ్గా మానిటరింగ్ చేసి, క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఏం చేయాలి, ఆమె వల్ల ఎంతవరకు ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి లేదా ఇతర నష్టం ఏంటనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పిసిసి ప్రెసిడెంటో ఇంకోటో మీడియా కథనాలు పెట్టి అయితే జగన్కే నష్టం. ఖచ్చితంగా అది చిన్నపిల్లవాడిని చెప్తాడు. కాకపోతే ఇంకా తేలలేదు, తెలంగాణలోనో ఆంధ్రాలోనో తేలలేదు, కాబట్టి చూద్దాం. సో ఇది ఇక్కడ సెంటర్లో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వెల్లంపల్లికి అయితే కనీసం బౌండరీస్ కూడా తెలియదని బోండా చెప్తున్నారు. అలాగే పార్టీకి అధిష్టానానికి ధిక్కరించేమీ మాట్లాడలేదు కాబట్టి కేసీఆర్ నానికి కూడా సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే ఇటు తిరువురుకు సంబంధించిన కార్యక్రమాన్ని అయితే ఖచ్చితంగా సక్సెస్ చేసి తిరుగుతామని, సెంటర్లో కూడా టీడీపీ జెండా ఎగరేస్తామని బోండా చెప్తున్నారు. కెమెరా పర్సన్ అంకబాబుతో సాయి, బిగ్ టీవీ, విజయవాడ.